రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో, ఎవరైతే ఈ సినిమా ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా యొక్క విజయంతో రామ్ చరణ్ గారు సరైన బుద్ధి, సరైన సమాధానం చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మనం మాట్లాడితే వారం రోజులు అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. జూన్ 4th రిలీజ్ అయ్యింది. ఈ రోజు వరకు వారం రోజులు. మరి ఈ వారం రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయి? ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఈ కలెక్షన్స్తోని సినిమా మంచి సమాధానం చెప్పిందా లేదా దాని గురించి మనం మాట్లాడదాం. అయితే సినిమా స్టోరీ విషయానికి వస్తే రామ్ చరణ్ గారి కెరీర్లో ది బిగ్గెస్ట్ సూపర్ డూపర్ సినిమా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఈ సినిమా కూడా అందులో ముందు వరుసలో నిలుస్తుంది. ఇప్పుడు ప్రభాస్ గారికి బాహుబలి సినిమా అంటూ, అల్లు అర్జున్ గారికి పుష్ప సినిమా అంటూ మనం ఏ విధంగా ఒక రికగ్నైజేషన్ ఇస్తూ ఉన్నామో, రామ్ చరణ్ గారి కెరీర్లో కూడా పెద్ది అనేది ఖచ్చితంగా అలాంటి ఒక మంచి రికగ్నైజేషన్ ఉంటుందన్నమాట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ది అనే ఒక పాత్ర ఎవర్ గ్రీన్ పాత్రగా ఖచ్చితంగా నిలిచిపోతుంది. చాలా మంది కూడా మాట్లాడుకుంటారు, పారా ఒలింపిక్స్ వచ్చాయా, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ సినిమాలోని సీన్స్ అన్నీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా ఖచ్చితంగా నిలబడతాయి. అందరూ కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడతారు. మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాము, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎవరైతే పారా ఒలింపిక్స్ అంటే ఎవరైతే అంగవైకల్యంతో స్పోర్ట్స్లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా ఈ సినిమాలోని పాటల్ని కానీ, ఈ సినిమాలోని సీన్స్ని కానీ వాళ్ళ యొక్క జీవితానికి అనుగుణంగా చేసుకొని వాళ్ళు యొక్క పెద్ద పాత్రలో అంటే వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటున్నారనమాట. మమ్మల్ని మేము ఆ ఒక పాత్రలో చూసుకుంటున్నాము, మా జీవితాన్ని చూస్తున్నట్టు మాకు అనిపిస్తుంది అంటూ చాలామంది కూడా ఎమోషనల్గా కూడా ఈ సినిమాకి కనెక్ట్ అవుతూ ఉన్నారు. అంటే ఇంత మంచి సినిమా, చిన్న చిన్న బ్యాక్ డ్రాప్స్ అనేవి ప్రతి ఒక్క సినిమాలో ఉంటాయి. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద హీరో అయినప్పటికీ కూడా ఆ సినిమాలో చిన్న చిన్న బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి. వాటిని ఏంటంటే భూతద్దంలో పెట్టి, అంటే సినిమాని చూసిన వాళ్ళు, స్టోరీ బాగా కనెక్ట్ అయిన వాళ్ళు అండ్ సినిమాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి వాటిని వీలైతే చూపించారు. కానీ ఎవరైతే ఆ సినిమాలోని హీరో అంటే వాళ్ళకి పడదో వాళ్ళు ఖచ్చితంగా ఈ చిన్న పాయింట్స్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు, నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఆటలు మాత్రం సినిమాలోని కంటెంట్ ముందు సాగు అన్నమాట. సేమ్ ఎగ్జాక్ట్లీ అదే పరిస్థితి పెద్ద సినిమా విషయంలో కూడా అయింది. స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా విషయంలో కొంతమంది ఏంటంటే అసలు ఇదంతా స్టోరీనే కాదు, వేస్ట్ అని చెప్పేసి రకరకాలుగా నెగిటివ్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఎవరి ఆటలు కూడా సాగలేదు. ఈ సినిమాలోని కంటెంట్ ముందు ప్రతి ఒక్కరి నెగిటివ్ కామెంట్స్ అన్నీ కూడా మంటల్లో కాలిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి విమర్శలు, ఇలాంటి యొక్క నెగిటివ్ రివ్యూలు ఇవన్నీ కూడా దాటుకొని పెద్ద సినిమా వారం రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. వారం రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ థియేటర్స్ దగ్గర పెద్ద సినిమా హవానే కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇంకా ఏ సినిమా కూడా రిలీజ్ కూడా లేకపోవడం అనేది ఈ సినిమాకి, పెద్ద సినిమాకి లాంగ్ వీకెండ్, లాంగ్ డేస్ అనేవి కలిసి వచ్చాయి. ఇప్పుడు వారం రోజులు గడుస్తుంది కాబట్టి సో ఈ వారం రోజుల్లో, సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లో 345 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇంకా ఇంకా హవా కొనసాగుతూనే ఉంది. మరి లాంగ్ రన్లో ఏ మేరకు కలెక్షన్ సాధిస్తుంది అనేది ఎవరికి కూడా అంత చిక్కట్లేదు. డే బై డే ఇంకా జనాదరణ పెరుగుతూ ఉంది. డే బై డే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా సినిమా కనెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు అందరికి కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ అందరూ కూడా కలిసి సరదాగా సినిమాకి వెళ్ళాలి అని చెప్పేసి, అండ్ ఇంకా కొత్త సినిమాలు ఏవి కూడా లేకపోవడం వల్ల అందరూ కూడా పెద్ద సినిమా వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. మరి ఈ లాంగ్ రన్లో దాదాపుగా ఒక 500 కోట్లు కానీ 600 కోట్లు కానీ సినిమా కలెక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా లేదనేది ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాము. సో ప్రజెంట్ అయితే ఈ వారం రోజులకు గాను 345 కోట్లు పెద్ద సినిమా కలెక్ట్ చేసింది.